హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డలకి మొలకలు వచ్చినాయి. వాటిని పారేయడం ఎందుకని ఇలా మట్టిలో పెడుతున్నా. మనకు ఉల్లాకు వస్తుంది కదా, వంటల్లో బాగా ఉపయోగపడుతుంది. వీటిని అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయాలని నాకు ఈ ఐడియా వచ్చింది. మనం ఎక్కువ ఆనియన్స్ ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదా, అట్లాంటప్పుడు అవి మొలకలు వచ్చి చాలా రోజులు అవుతూ ఉంటుంది. వాటిని పారేయకుండా మనం ఇట్లా పెట్టుకుంటే ఉల్లాకు వస్తుంది మనకి. మీ ఇంట్లో కూడా ఉంటాయి కదా, చాలా వరకు స్టోర్ చేసుకుంటారు ఎవరైనా ఆనియన్స్. ఇట్లా వస్తే మాత్రం మీరు కూడా నెక్స్ట్ టైం పారేయకుండా ఇలా ట్రై చేయండి, ఉల్లాకు వస్తుంది. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే పెంచుకోవచ్చు ఈజీగా. మాకైతే ఇంట్లో ప్లేస్ లేదు, అందుకే గేట్ బయట పెడుతున్నా. కుక్కలు పందులు వస్తూ ఉంటాయి, వాటి నుంచి వీటిని కాపాడాలి. మరి చూద్దాం ఎంతవరకు పెరుగుతాయో ఎంతవరకు వస్తాయో. నేనైతే ఉన్నాయన్నీ పెట్టేసి వాటర్ పోసిన. ఇలా డైలీ ఒక 15 రోజుల దాకా వేసిన. 15 రోజుల్లో అవి వేనుకున్నాయి. గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇలా ఈ ఉల్లిగడ్డలను పెట్టి ఉల్లాకు పెంచడం వంటలోకి వాడుకుంటాం కదా. నాకైతే 15-20 రోజుల తర్వాత ఇలా వచ్చిందనమాట. నేను తీసేసిన, నాకు కర్రీలో అవసరం పడ్డాయి, అందుకే ఇలా ఉన్నాయి లేని అన్నీ తీసేసిన. నేను ఒక 10-15 పెట్టిన ఆనియన్స్, కాకపోతే నాకు మాత్రం ఒక 2-3 వచ్చినాయి. ఎందుకంటే ముందే అని చెప్పిన కదా, కుక్కలు ఉంటాయి పందులు ఉంటాయి అని. కానీ నాకు మాత్రం కొన్ని వచ్చినాయి. కానీ ఓకే, ఇవి మాత్రం స్మెల్ మంచిగా ఉన్నది. ఇంట్లో పెంచుకున్న వాటికి మాత్రం చాలా స్మెల్ ఉంది. ఇది బాగుంది, కర్రీలో కూడా టేస్ట్ బాగున్నది. థ్యాంక్ యూ.